ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ఊరు తిరిగేది కాబట్టి 2-3 విషయాలనే మాట్లాడతాను. ప్రధానమైన సమస్య ఈ ప్రాంతంలో ఎన్ఎస్పి కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ ద్వారా ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ నీటి సమస్య సాగునీరుకు నీరు కావాల్సిన అవసరం ఉంది. ఇది మధ్యనే ఉత్తమ్ కుమార్ గారితో ఈ సమస్య గురించి 3-4 మీటింగ్లు అయినాయి. త్వరలోనే ఈ ప్రాంతంలో ఉండబడిన నాయకులను తీసుకొని ఉత్తమ్ కుమార్ గారి కాడ సమావేశం ఏర్పాటు చేసి తప్పకుండా ఆ కార్యక్రమం తీసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఒకసారి తెలియపరుస్తా ఉన్నాం. కాకపోతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఇది మొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక వచ్చిన ప్రభుత్వం, గతంలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఇక్కడ మంత్రిగా చేసిన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఈ గ్రామానికి ఎవరిని ఇల్లు ఇచ్చిండా అడుగుతా ఉన్నాను. ఎవరిని ఇచ్చిండా ఇల్లు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇచ్చిండా ఇవ్వలేదు. ఆయన మొత్తమే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన ఇల్లు శాంక్షన్ చేసింది 1190 ఇల్లు మాత్రమే. ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. 1190 ఇల్లు శాంక్షన్ చేస్తే 384 ఇళ్ళ వరకే ఇక్కడ ఏదైతే ప్రజలకు అందించింది కూడా 384 ఇళ్ళని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే పనిచేసేలు ఎవరు, పనిచేసే పార్టీలు ఏంటి, పనిచేసే నాయకత్వం ఎవరు, మీరు ఓటేసే ప్రజలు మీరు ముందు ఆలోచన చేసుకోవాలి. దయచేసి చెప్పేది గుర్తుపెట్టుకుని ఆలోచన చేయండి. ఆయన ఇచ్చిందంతమ్మా 384 ఇళ్ళు మాత్రమే జగదీష్ రెడ్డి గారు ఇచ్చింది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. అంతే కదా. మన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2023లో ఏర్పడ్డాక ఇక్కడ అతి స్వల్ప తేడాతోటి ప్రియతమ నాయకులు దివంగత దామోదర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. 4200 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది స్వల్ప తేడాతో. ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వంలో ప్రియతమ నాయకులు దామోదర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి 3500 ఇళ్ళు కట్టించిన ఘనత దామోదర్ రెడ్డి గారికి దక్కిందని తెలియపరుస్తూ, దాంట్లో భాగంగానే మన గాజుల మార్కాపురం గ్రామానికి 41 ఇళ్ళు 31 ఇళ్ళు వచ్చినట్టుగా మన మామిడేకర్ గారి మన నాయకులు చెప్తా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. రేపు మీరు ఇక్కడ అభ్యర్థి గద్దెల గుర్తు మీద పోటీ చేస్తున్న దాదాల వెంకటరెడ్డి గారిని గద్దెల గుర్తు మీద గెలిపిస్తే మీరు కట్టుకునే ప్రతి పేదవాన్ని కూడా గెలిచే బాధ్యత తీసుకుంటామని నిలబడుతూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వారి కళ ఈ 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి పేదవానికి తండాలు, గుడిసెలు, ఊర్లలో ఉన్న ప్రతి పేదవానికి కూడా ఇల్లు కట్టించే బృహత్తరమైన కార్యక్రమం తీసుకుంది మన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరాలు ఎందుకు చెప్తున్నా అంటే ఏదైనా చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమేమో తెలియపరుస్తా ఉన్నాం. ఏదో రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయలు సన్న ఓట్లేసుకుంటే క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉన్నవాళ్ళు సంపన్నులే సన్న బియ్యం తింటా ఉన్నారు. పేదవారికి కూడా సన్న బియ్యం అందించి వారి ఆరోగ్యాలను కాపాడాలని సదుద్దేశంతో మన ప్రియతమ మంత్రివారి పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి నేతృత్వంలో బ్రహ్మాండమైన ప్రణాళిక సిద్ధం చేసి ఆర్థిక భారం పడుతున్నా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఆలోచన చేయకుండా మన పేదవారందరూ కూడా సన్న బియ్యం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తాం. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. మీకు మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు అన్ని ఏర్పాటు చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎవడో ఎన్నికలప్పుడు వచ్చి డబ్బులు దండుకొని వచ్చి 1000-2000 ఓట్లు ఇచ్చి పైసలు ఇచ్చి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తూ దయచేసి అమ్మలా రకాలు గుర్తుపెట్టుకోవాలి. పైసలకు ఓటు ద్వారా పైసలు ఇప్పుడే మన కవి గారు చెప్పాడు, ఓటును ఆయుధంగా చేసుకొని ఏదైతే మంచి వారిని ఎన్నుకుంటే మీరు మంచి వారి ద్వారా మంచి కార్యక్రమాలు గ్రామాల్లో చేసుకునే అవకాశం ఉండాలని తెలియపరుస్తాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో భాగంగా మొదటిగా 24 గంటల లోపే
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్థికంగా స్త్రీలు బలపడ్డప్పుడే గృహాలు వాళ్ళ ఇళ్లతో పాటు సమాజం కూడా బలపడతానే ఒక సదుద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాలను కూడా నిర్వహణ బాధ్యత మహిళలకు ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి దక్కిందని గుర్తు చేస్తా ఉన్నాం. గృహ కరెంటు కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలు దాచుకున్న పొదుపు సంఘం వడ్డీని గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం 304 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీని వీళ్ళు దిగమిగితే ఆ భారం కూడా మహిళల మీద పడొద్దని ఒక సదుద్దేశంతో ఒక 10 రోజుల కింద మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఆ 304 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసే సంగతి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మహిళలు అమ్మలు గుర్తుపెట్టుకోవాలి. మహిళల గురించి మహిళలు సొంతంగా పెట్రోల్ పంపుల నిర్వహణ కూడా మహిళలకు కూడా ఇచ్చిన కార్యక్రమం తీసుకుని కూడా కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేసుకోవాల్సింది చెప్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన అమలాపురం కాడ ఏదైతే సోమాన సంఘాలకు 1 కిలో మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్టును కూడా వారి నిర్వహణ అంటే దాన్ని నిర్మాణం చేయించే విధంగా మహిళా సంఘాలకు ఇచ్చింది కూడా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలియపరుస్తాం. ఎన్నో అనేక కార్యక్రమాలు మహిళలకు ఇచ్చి మహిళలు ప్రోత్సహిస్తూ రైతులను ప్రోత్సహిస్తూ యువకుల విషయానికి వస్తే గత 10 సంవత్సరాల ముందు అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరైనా నిరుద్యోగం ఉంటే ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా? అంతకుముందు ఏం చెప్పొచ్చిండు కేసీఆర్ అంటే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అని ఒక ప్రగల్భాలు పలికి ఏ ఒక్క ఉద్యోగం కూడా కేసీఆర్ పిఎల్ఏమో తెలియపరుస్తూ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక 70,000 నియామకాల ఉద్యోగాలు కూడా ఇచ్చిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని తెలియపరుస్తాం. ఇప్పుడు కొత్తగా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ రేపు రాబోయే రోజుల్లో తెలియపరుస్తా ఉన్నాం. ఉద్యోగాల విషయానికి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు కూడా ఈవెన్ దుర్మార్గుడు పెన్షన్ కూడా ఈవెన్ దుర్మార్గుడు కేసీఆర్ నిలబడతా ఉన్నాం. ఉద్యోగుల జీతాలు నెలాఖరు వరకు విడుదల వారీగా జీతాలు ఇచ్చింది కూడా ఆ దుర్మార్గుడు అని నిలబడతా ఉన్నాం. ఆయన ప్రభుత్వంలో ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు నెలవారీ జీతం టెన్షన్గా తీసుకొని ఉద్యోగులు మాత్రం వాళ్ళు ఆటలాడుకోరు. ఎవరైతే పెన్షన్దారులు ఆ పెన్షన్దారులకు కూడా చాలా ఇబ్బందులకు గురి చేసింది కూడా ఆ ప్రభుత్వం గురి చేస్తాం. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక టెన్షన్గా 1వ తారీఖునే ఉద్యోగస్తులందరికీ కూడా జీతభత్యాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంది కూడా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబడతాం. అనేక విభాగాల ఉద్యోగస్తులుంటే ఆ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ప్రమోషన్లు ఇవ్వకుండా పాపం వాళ్ళను అధోగతి పాలు చేసిన ఆ ప్రభుత్వం చేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరికీ కూడా ఉద్యోగులందరూ కూడా ప్రమోషన్లు కల్పిస్తూ టీచర్లు కానీ ఇంజనీరింగ్ సెక్షన్లు కానీ ప్రతి ఉద్యోగులు కూడా ప్రమోషన్లు కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబడతాం. తో పాటే మీరు దాన్ని ఎస్టిమేట్ అయిపోయింది, ఖచ్చితంగా దాన్ని తీసుకుంటాం. మన ఎంపీ రఘువీరారెడ్డి గారు కూడా మొన్న మాట్లాడుతూ ఉండు, వారు కూడా కొన్ని నిధులు ఇస్తా ఉండు. తప్పకుండా ఎంపీ గారు నిధులు ఇచ్చి ఏదో రకంగా నిధులు ఇచ్చి ఆడపడుచులకు ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మన వెంకరెడ్డికి అమ్మవారు సమ్మక్క సారక్కల దయ వీరి దీవెనలు వీరి మీద ఉంటాయి, ఈ ప్రాంతం మీద ఉంటాయి. ఖచ్చితంగా మీరు గెలిపించాల్సిందిగా అడుగుతా ఉన్నారు. లోపల సీసీ రోడ్డు కావాలని మొన్ననే సూర్యాపేట పట్టణంలో 27వ వార్డులో ఊడబడిన అక్కడ అమ్మ ముత్యాలమ్మ తల్లి అక్కడ ఆ గుడికి కూడా మన ప్రియతమ దివంగత నేత దామోదర్ రెడ్డి గారు చివరిగా అభివృద్ధి కార్యక్రమం అక్కడ ఆ గుడిలో పూరముత్యాలమ్మ గుడిలో అక్కడ మహిళలు అమ్మలు అక్కలు అక్కడ అయిన విధంగా అక్కడికి పడకపోయే సందర్భంగా అంత 3 సంవత్సరాలు అడితే మన సంవత్సరం ఇస్తామని అక్కడ ప్రామిస్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఖచ్చితంగా దామోదర్ రెడ్డి గారి ఆత్మ మామల మధ్యన ఉంది. దామోదర్ రెడ్డి గారికి అది ఖచ్చితంగా చేపిస్తామని నిలబరుస్తూ దామోదర్ రెడ్డి గారికి వారి ఆత్మ వారికి ఘన నివాళులు అర్పించాలంటే మన గాజుల మల్కాపురం గ్రామం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించి ఖచ్చితంగా కత్తెర గుర్తు నాతాల వెంకరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ